శనాదివారాల్లో ఈ పీ స్టాక్స్ ఫెయిల్ అయిపోయాయని స్టాక్ మార్కెట్లు కింద పడిపోతాయని అందరూ భయపడ్డారండి. కానీ ఇవాళ మన మార్కెట్లు ఎందుకు పెరుగుతున్నాయి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరికి పీ స్టాక్స్ ఫెయిల్ అయిపోయిన న్యూస్ చూస్తున్నారు. కానీ ఎన్ని రీజన్స్ ఉన్నాయో తెలుసా? అండ్ మార్కెట్ లో కంప్లీట్ గా ఇరాన్ కేవలం వాళ్ళ తలక యురేనియం తలక నిల్వలు ఇవ్వట్లేదు, అందుకే అమెరికా పీ స్టాక్స్ ఫెయిల్ చేయడానికి ప్రధాన కారణం అని న్యూస్ వస్తుందండి. ఇక సీజ్ ఫైర్ గురించి మాట్లాడడం పక్కన పెడితే ట్రంప్ గారు మరొక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారండి. ఇంట్రెస్టింగ్ అనే మాట చాలా తప్పేమో, చాలా డేంజరస్ పదం వాడారు. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని అమెరికా బ్లాక్ చేస్తాము అని చెప్తోంది. అమెరికా గానీ ఇరాన్ గానీ ఎవరు కూడా ఏదో సొంతంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా జరుగుతుంది ఇదంతా. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని బ్లాక్ చేయడం ఎంత పెద్ద ప్లానో తెలుసా? ఏదో పీ స్టాక్ ఫెయిల్ అవగానే సడన్ గా తెర మీకు వచ్చింది కాదు ఇది. దీని తలక సీరియస్నెస్ తెలియకుండా మార్కెట్లు పెరిగాయని, పోర్ట్ఫోలియోస్ పాజిటివ్ గా ఉన్నాయని సంతోషపడడం ఎంతవరకు కరెక్ట్? పోనీ ఇవాళ నా పోర్ట్ఫోలియో పెరిగిందా అంటే కేవలం 1% మాత్రమే పెరిగింది. మరి మీ పోర్ట్ఫోలియో ఎంత పెరిగింది? మీ పోర్ట్ఫోలియోలో బాగా పెరిగిన స్టాక్స్ ఏ ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకసారి చూద్దాం అందరి పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయంటని. ఇక ఇరాన్ అమెరికాని ఎలా ఎండగడుతోంది, మీమ్స్ రూపంలో మార్కెట్ లో కాస్త అమెరికా తాలూకా ప్లాన్స్ ని ఎలా తిప్పికొడుతోంది, ఈ న్యూస్ అంతా చాలా ఉందండి. ఇవాళ మార్కెట్ లో ఎందుకు పెరిగిపోయాయన్నా, నెక్స్ట్ అమెరికా తాలూకా ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయన్నా, ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు తెలియాలండి. నేను చెప్తున్న ఈ పాయింట్స్ మీకు కరెక్ట్ అనిపించినా లేదు ఈ పాయింట్స్ మీకు ఉపయోగపడిన మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. ఈ హైప్ ని కనుక క్లిక్ చేస్తే మీరు మా ఛానల్ కి చాలా చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అండ్ ఇవాళ పొద్దున్న గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టానండి, గమనించారా? ఇవాళ సాయంత్రం కల్లా మార్కెట్ లో కాస్త రికవరీ రావాలని ఆశిస్తున్నాను నేనైతే అని. కొంతమంది నాకు మెసేజ్లు కూడా పెట్టారండి, ఎలా చెప్పారు అని చెప్పి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్లు ఎప్పుడు కూడా హెడ్ లైన్స్ కి చాలా బ్లంట్ గా రియాక్ట్ అవుతాయండి, కాదనలేదు. కానీ వచ్చిన హెడ్ లైన్స్ వెనకాల ఉన్న న్యూస్ ఏంటో మనం ఒకసారి చదవాలి. ఫస్ట్ వచ్చిన హెడ్ లైన్స్ ఏంటి? పీ స్టాక్స్ ఫెయిల్ అయిపోయి ఇది బ్యాడ్ న్యూస్ అని న్యూస్ వచ్చిందండి. అందరూ కూడా భయపడ్డాం. కానీ ఆ తర్వాత వన్ బై వన్ కొన్ని స్టేట్మెంట్స్ బయటకు వచ్చాయి. 21 గంటల పాటు టాక్స్ జరిగాయని, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయితే ఉన్నదని, ఇరు దేశాల మధ్య గుడ్ విల్ అయితే బిల్డప్ అవుతోందని, ఈ విధంగా మంచి స్టేట్మెంట్స్ వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ద డే కి ఎందుకు ఫెయిల్ అయ్యాయనే పాయింట్ మనకు అర్థం కావాలి. ఈ పీ స్టాక్స్ జరుగుతుంటే అమెరికా చాలా కన్స్ట్రక్టివ్ గా జరుగుతోందని, అంతా బాగుందని, వాళ్ళని అర్థం చేసుకోవడంలో మాకు కొంత విషయం అయితే తెలుస్తోందని, ముఖ్యంగా ట్రస్ట్ ఇంప్రూవ్ అయిందని చెప్పి కామెంట్ చేశారు. కానీ ఈ పీ స్టాక్స్ లో కోర్ టాక్స్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేశారండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అమెరికా తాలూకా ప్రధాన లక్ష్యం మీద కాంప్రమైజ్ అవడానికి ఇష్టపడట్లేదు. అదే విషయంలో ఇరాన్ కూడా ఎస్పెషల్లీ వాళ్ళ తాలూకా యురేనియం గివప్ చేయడానికి అయితే ఒప్పుకోవట్లేదు. మరి ఈ పీ స్టాక్ ఫెయిల్ అయింది కదండి, మార్కెట్లు ఎందుకు పెరిగాయి అంటే ప్రధాన పాయింట్ ఇక్కడే ఉందండి. పీ స్టాక్స్ ఫెయిల్ అయ్యాయి కానీ సీజ్ ఫైర్ ఇంకా నడుస్తోంది. ఇది స్వయంగా ట్రంప్ గారు ఇస్తున్న స్టేట్మెంట్స్. కాకపోతే సీజ్ ఫైర్ నడుస్తున్న ఇరాన్ తాలూకా కొన్ని పోర్ట్స్ మీద దాడి చేస్తామనేలాగా ముందు కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి. వీటి వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కాస్త పెరుగుతున్నాయి. మీరు కావాలంటే ఒకసారి న్యూస్ చూడండి, మిగిలిన వీడియోస్ చూడండి. ఈ పాయింట్స్ ఎంతమంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారో, ఎస్పెషల్లీ ఇప్పుడు జరుగుతున్న ఈ పీ స్టాక్స్ ఎన్ని విధాలుగా జరిగాయి తెలుసా అండి? టెక్నికల్ పారామీటర్స్ మీద, లీడర్షిప్ చేంజెస్ మీద, ఇలా చాలా కారణాలు ఉన్నాయండి. కానీ సీజ్ ఫైర్ ఫెయిల్ అవ్వడానికి 10 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తానండి. ఒక్కసారి స్క్రీన్ పాస్ చేసుకొని ఈ కారణాల వల్లే మనకి సీజ్ ఫైర్ ఫెయిల్ అయింది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పాయింట్లు ఇవి. అయితే ఈ వీడియోలో నేను కొన్ని పాయింట్స్ టచ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు మాత్రం మిస్ అవ్వకుండా ఈ పాయింట్స్ చూడండి. సో ఈ పీ స్టాక్ లో యుఎస్ తలక ఇన్సైడర్స్ కూడా అడ్మిట్ చేసుకున్నారండి. ఏంటి? మాకు మంచి ర్యాపోర్ట్ అయితే బిల్డ్ అయింది అని చెప్పి, కొంత ట్రస్ట్ కూడా ఫామ్ అయింది అని చెప్పి. అయినా కూడా ఒకే ఒక్క కారణం వల్ల మనకి పీ స్టాక్స్ ఫెయిల్ అయిపోయాయండి. ఆ కారణం ఏంటి? ఇంతవరకు ప్రపంచం ఏదైతే ఇరాన్ దగ్గర యురేనియం సంబంధించి నిల్వలు లేవనుకున్నాదో, లేదు అంటే అమెరికా ఎప్పటి నుంచో చెప్తున్న ఈ యురేనియం నిల్వలు అయితే తీసుకుంటామని చెప్తుందో దానికి ససేమిరా అన్నదండి ఇరాన్. అమెరికా తాలూకా ప్రధాన ఎజెండా ఏంటి? యురేనియం సంబంధించి అసలు ఆలోచన అనేదే ఇరాన్ చెయ్యకూడదు అని. కానీ ఇరాన్ తాలూకా హుకుం పట్టు ఏంటండి? ఎట్టి పరిస్థితుల్లోనూ మా తాలూకా యురేనియం ప్యూరిఫికేషన్ ని ఆపేదే లేదు, దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని. ఇది ఒక డెడ్ లాక్ అయితే క్రియేట్ చేసిందండి పీ స్టాక్స్ లో. సో ఇప్పుడు ఈ పీ స్టాక్స్ నెగోషియేషన్స్ వల్ల ఫెయిల్ అవ్వలేదు, ఒక ఐడియాలజికల్ సిద్ధాంతమే పూర్తిగా మారిపోతుంది వీళ్ళ మధ్యలో. జెడి వ్యాన్స్ గారు కొన్ని కామెంట్స్ చేశారు.
21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయని, ఆల్మోస్ట్ అన్ని విషయాలు క్లియర్ గా మాట్లాడుకున్నామని, కానీ ఒకే ఒక కారణం వల్ల ఇది కంప్లీట్ గా ఫెయిల్ అవుతోందని. ఆ ఒక్క కారణమే న్యూక్లియర్ పవర్ కు సంబంధించి, లేదు అంటే ఈ యురేనియం కు సంబంధించి వస్తున్న ప్రధాన చర్చ. సో డిప్లొమసీ అనేది ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే ఎగ్జాక్ట్లీ ఇలాంటి కారణాలేనండి. ఇది క్లియర్ గా చాలా పెద్ద ప్లాన్. ఇది ఇక్కడ టైం ని ఒక స్ట్రాటజిక్ వనరుగా వాడుకోవడానికి అటు ఇరాన్, అమెరికా ఇద్దరు కూడా ప్లాన్ చేస్తున్నారు. జైడి వ్యాన్స్ గారే స్వయంగా అనౌన్స్ చేశారండి, ట్రస్ట్ కాస్త బిల్డప్ అయింది, అలాగే ర్యాపోర్ట్ కూడా మాకు ఉన్నది అని చెప్పి. కానీ ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఈ పీస్ టాక్స్ చేయడానికి అమెరికా ఏమని చెప్పి వెళ్ళింది, ఇరాన్ దగ్గర నుంచి న్యూక్లియర్ అనే పదం వాళ్ళు పూర్తిగా మర్చిపోయేలాగా ఉంటేనే ఈ డీల్ చేస్తామన్నారు. అది జరగలేదు. అలాగే ఇంతవరకు అమెరికా ఎంత పట్టుపట్టినా పీగ తీసేస్తామన్నా కూడా ఇరాన్ వాళ్ళ తాలూకా న్యూక్లియర్ ప్లాంట్స్ కి సంబంధించి గానీ, లేదు యురేనియం ఎన్రిచ్మెంట్ సంబంధించి గానీ మా తాలూకా ఆశలు వదులుకునేదే లేదు అని తెగేసి చెప్తున్నాయి. సో హిస్టారిక్ టాక్స్ జరిగినా కూడా ఫెయిల్ అయిపోవడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని చాలా మంది అనుకుంటున్నారు. తెర వెనుక అసలైన కారణాలు ఇంకా ఉన్నాయండి. ఇక్కడ పాకిస్తాన్ గురించి చాలా స్పెషల్ గా మాట్లాడుకోవాలి. ఈ పీస్ టాక్స్ కు ముందు ఆ తర్వాత కూడా ట్రంప్ గారు అయితే పొగుడుతున్నారు, కానీ ఇరాన్ ఎక్కడా పొగుడుతున్నట్టు కనబడలేదు. 1-2 సార్లు మాట్లాడినా పాకిస్తాన్ చేస్తున్న పనులు కాస్త అనుమానాస్పదంగానే ఉన్నాయి. కానీ పాకిస్తాన్ కి ఇద్దరి మధ్యలో కావాల్సిన వేదిక అయితే క్రియేట్ చేసింది, కానీ వాళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్ ని ఖచ్చితంగా సాల్వ్ చేసుకునే సత్తా పాకిస్తాన్ కి లేకపోవడం ఈ పీస్ టాక్స్ ఫెయిల్ అవడంలో మరొక ప్రధాన సమస్య. అటు అమెరికా గానీ, ఇటు ఇజ్రాయెల్ గానీ, ఇటు పాకిస్తాన్ గానీ, అటు చైనా గానీ అందరూ పాకిస్తాన్ పావుగానే వాడుతున్నారు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైతే పాకిస్తాన్ నెగోషియేషన్స్ కి కావాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కాదండి, ఆ నెగోషియేషన్స్ ని ప్రాపర్ డైరెక్షన్ లో కూడా తీసుకెళ్ళగలిగితే ఇవాళ సమస్య ఉండేది కాదు మనకి. సో ఇక్కడ మార్కెట్ లో మరొక కన్ఫ్యూజన్ కమింగ్ డేస్ లో రావడానికి అవకాశం ఉందండి. ఆ కన్ఫ్యూజనే ఈ సీజ్ ఫైర్ నిలబడుతుందా నిలబడదా అని. ఇప్పటికైతే సీజ్ ఫైర్ నిలబడుతుందని న్యూస్ ఉంది, ఎందుకంటే స్వయాన ట్రంప్ గారు అనౌన్స్ చేశారు, కానీ మరొక వార్నింగ్ కూడా చేశారు, వీళ్ళ పోర్ట్స్ ని అటాక్ చేస్తాము అని. అఫ్ కోర్స్ ఇరాన్ మా పోర్ట్స్ అటాక్ చేస్తే గల్ఫ్ దేశాల పోర్ట్స్ ని కూడా చంపేస్తామనో పొడి చేస్తామనో మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అమెరికా ఈ డ్యూయల్ స్ట్రాటజీని ఎందుకు వాడుతుంది? ఒక పక్క పీస్ టాక్స్ రమ్మంటుంది, మరొక పక్క పీస్ టాక్స్ చేస్తామంటుంది. ఇవన్నీ చేస్తూనే మరో పక్క బెదిరించడం, మరో పక్క ఇంకా సిచ్యువేషన్స్ టైట్ అయ్యేలాగా ప్రవర్తించడం ఒక స్ట్రాటజీ కింద మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అమెరికా కేవలం టాక్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ముందుకెళ్ళట్లేదండి. టాక్స్ మీద అమెరికాకు నమ్మకం లేదు, అందుకే వెనకాల బెదిరింపు చర్యలు కూడా ఖచ్చితంగా చేస్తుందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడే ఇరాన్ చేస్తున్న స్టేట్మెంట్స్ తెర మీదకి మనం ఖచ్చితంగా తీసుకురావాలండి. జస్ట్ ఇంచెస్ లో తప్పిపోయింది ట్రేడ్ డీల్ అని చెప్పి, లేదు పీస్ టాక్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇరాన్ నెగోషియేషన్స్ కి మేము రెడీ, మేము గుడ్ ఫైత్ తో వస్తున్నాము, డీల్ ఆల్మోస్ట్ డన్ అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికీ కూడా ఇరాన్ వెనకడుగు వేయడానికి మరొక ప్రధాన కారణం ఉంది. ఇరాన్ చెప్తున్న ప్రధాన పాయింట్ ఏంటి అంటే మాక్సిమలిజం. అమెరికా ఏవైతే వాళ్ళ తలక టార్గెట్ ని అటు ఇటు మారుస్తుందో, రూల్స్ అటు ఇటు చేంజ్ చేస్తుందో ఇదే ప్రధాన సమస్యగా చెప్తున్నారు. ఇంతకు ముందు 2 సార్లు మేము యుద్ధం ఆపుతాము అని చెప్పి ఇరాన్ చేత ఒప్పించి 2 సార్లు అటాక్ చేశారండి. ఇరాన్ క్లియర్ గా మెన్షన్ చేస్తుంది ఈ పాయింట్ ని, మాకు నమ్మకం పోయింది అని చెప్పి. సో ఇప్పుడు మాక్సిమలిజం అనే మాట అందుకే వస్తుంది. ఇరాన్ అమెరికా చేస్తున్న తప్పుల్ని ఎద్దేవా చేయడం కాదు, పాయింట్ అవుట్ చేసి మరీ చెప్తోంది, వీళ్ళు వాళ్ళ తాలూకా డెసిషన్స్ ని మారుస్తున్నారు, మాకు నమ్మకం పోతోంది అని. సో ఇక్కడ అమెరికా చేస్తున్న పనులు ఒక సిస్టమ్ లెవెల్లో ఫెయిల్ అవుతున్నాయండి. అమెరికా ఇలాగ కంటిన్యూస్ గా కండిషన్లు మారుస్తూ ఉంటే మేము దేనికి ఒప్పుకోవాలి? రోజు రోజుకి రకరకాల కొత్త డిమాండ్లు తీసుకొస్తుంటే తెర మీదకి మేము ఎన్నిటికని తలగ్గాలి. సో అందువల్లే మాకు అమెరికా మీద నమ్మకం పోతోంది అని స్టేట్మెంట్స్ ఇస్తూ ఈ వార్ ని ఎండ్ చేయడానికి గుడ్ ఫెయిత్ తో మేము వచ్చిన అమెరికా ఏదైతే యుద్ధంతో వాళ్ళు సాధించలేరో అలాంటి వాటిని కూడా వీళ్ళు నెగోషియేషన్స్ రూపంలో తీసుకొచ్చి మమ్మల్ని సాధించడానికే చూస్తున్నారంటూ స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ పీస్ టాక్స్ నుంచి వెనకైతే వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ ఇరాన్ చేస్తున్న ప్రధాన పాయింట్ ఏంటి అంటే వీళ్ళు నెగోషియేషన్స్ కే వస్తే ఈ బ్లాకేడ్ గురించి ఎందుకు మాట్లాడడం అని చెప్పి అడుగుతున్నారు. అండ్ ఇరాన్ చేస్తున్న ప్రధాన ప్రతిపాదన ఏంటి అంటే వీళ్ళు మాతో మాట్లాడడానికి రాలేదు, మమ్మల్ని అధిమానించడానికి, మమ్మల్ని సాధించడానికి కండిషన్లు పెడుతున్నట్టుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ అందరూ ఇప్పుడు ఇంపార్టెంట్ గా మాట్లాడుకునేది ఏంటి అంటే ట్రంప్ గారు ఇప్పుడు ఈ పీస్ టాక్స్ ఫెయిల్ అయిపోగానే ఎందుకు ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని బ్లాక్ చేస్తాము అని చెప్తున్నారు. ఇది మామూలు ప్లాన్ కాదండి. ఇరాన్ వాళ్ళు అన్నమాట కరెక్టే అనిపించేలా ఉంది పరిస్థితి. చూడండి ఇప్పటికి ట్రంప్ గారు ఎన్నిసార్లు స్టేట్మెంట్ చేశారండి, ఇరాన్ దగ్గర ఆర్మీ లేదు, నేవీ లేదు, కంప్లీట్ గా షిప్స్ డిస్ట్రాయ్ చేస్తాము, కంప్లీట్ గా వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు అని. సో ఇక మీదట ఇంకా అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే ప్రెజర్ అమెరికా మీద ఎక్కువ ఉంటుంది, నష్టం ఇరాన్ కే వచ్చినా కూడా
నెగటివిటీ అమెరికా మీదకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలా ప్రాపర్ ప్లాన్ తో ఇరాన్ ని పీక తెగిపోయినా ఒప్పుకోలేని కండిషన్స్ తో వాళ్ళ దగ్గర పీస్ టాక్స్ కి వెళ్ళి, ఆ ఒప్పుకోకపోతే ఖచ్చితంగా ఇరాన్ తాలూకా ఆయువు పట్టైనా వాళ్ళ తాలూకా ఆయిల్ సప్లై ని ఆపేద్దామని చూస్తున్నారండి. ఇది ఒక్క రోజులో వెంటనే జరిగిన ప్లాన్ అయితే సస్సేమీరా కాదు. ఇప్పుడు ఇరాన్ ని టైట్ చేస్తే అమెరికా పట్టు ఇప్పుడు చైనా మీద కూడా వెళ్తుందండి. ఎందుకంటే 80% ఇరాన్ తాలూకా ఆయిల్ ని కొంటున్నది చైనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎంతవరకు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని కంట్రోల్ చేయడానికి ఇరాన్ చూస్తుందండి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇరాన్ నుంచి అసలు ఆయిలే వెళ్లకుండా పోర్ట్స్ ని, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని అమెరికా బ్లాక్ చేస్తే ఇరాన్ తాలూకా స్వతంత్రం కంప్లీట్ గా పోతుందన్నమాట. దీన్ని ప్లాన్ చేస్తుంది అమెరికా. సో ఇప్పుడు చెప్పండి, ఈ పాయింట్ విన్న తర్వాత అమెరికా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేస్తుందా, ట్రంప్ గారు మామూలుగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? ఈ సీజ్ ఫైర్ ఫెయిల్ అయింది అనడంలో నిజంగా జేడి వెన్స్ గారు మంచి స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ర్యాపోర్ట్ బిల్డ్ అవుతుంది, ట్రస్ట్ బిల్డప్ అవుతుందని. కానీ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే అమెరికా ఖచ్చితంగా వాళ్ళ తాలూకా వెనకాల ఉన్న పాయింట్లు ముందుగా చెప్పట్లేదు. ప్రతిసారి అందరినీ ఆశ్చర్యపరిచేలాగా కొత్త కొత్త టార్గెట్లు తీసుకొస్తుంది. అఫ్ కోర్స్ ఇవన్నీ కొంతవరకు మంచే అవుతాయి అనుకోండి, బట్ ఏంటంటే ఇరాన్ కి ఇలాంటి సర్ప్రైజులు అస్సలు నచ్చట్లేదు. మరి ఇంత పెద్ద న్యూస్ మరి మార్కెట్లు పాజిటివ్ గా ఎందుకు తీసుకుంటున్నాయి అంటే, నేను ఒక విషయం చెప్పానండి, గుర్తుందా? స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో షిప్స్ వెళ్తున్నంత కాలం ఎటువంటి ప్రాబ్లం మార్కెట్ కి ఉండదు అని. అండ్ జేడి వెన్స్ గారు క్లియర్ గా పాజిటివ్ గా మాట్లాడారు. జనరల్ గా టాక్స్ ఫెయిల్ అయిపోతే ఖచ్చితంగా నెక్స్ట్ యుద్ధం జరుగుతుందనేలాగా ఆయన మాట్లాడలేదు. ట్రంప్ గారు ఏదో వార్నింగ్లు ఇచ్చారు. ఆ వార్నింగ్ ఎప్పుడు లాగే ఇరాన్ కూడా మేము థ్రెట్స్ చేస్తామనేలాగా వార్నింగ్ ఇచ్చింది. సో ఇక్కడ ఎస్కలేట్ అవుతున్నట్టు విషయాలు కనిపిస్తున్న సీరియస్నెస్ అనేది కేవలం ఇంకా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గరే ఉంది. అండ్ ఆ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఓపెన్ అవుతుంది. అటు ఇరాన్ గానీ ఇటు అమెరికా గానీ ఖచ్చితంగా 100% బ్లాక్ చేస్తామని ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఇదే ప్రధాన కారణం అండి ఇవాళ మార్కెట్లు రికవర్ అవ్వడానికి. ఇది జియో పొలిటికల్ స్టాన్స్ పరంగా. ఇక మిగిలిన పాయింట్లు చాలా ఉన్నాయండి, వాటి గురించి కూడా మాట్లాడదాం. సో ఈ విషయాలు మొత్తం చూసిన తర్వాత, పీస్ టాక్స్ ఫెయిల్ అయిన తర్వాత ఒక విషయం అయితే అర్థమవుతుందండి, ఇరాన్ తాలూకా ఫోర్టిఫైడ్ యురేనియం టన్నల్స్ అయితే ఇంకా స్టిల్ సేఫ్ గానే ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసినా అవి ఇంకా వర్క్ అవడానికి రెడీగా ఉన్నాయండి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఫర్దర్ గా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయగలరా అనే ప్రశ్నకి ఎవ్వరు సమాధానం ఇప్పుడు చెప్పలేకపోయినా వాళ్ళ తాలూకా క్యాపబిలిటీ మీద అమెరికాకి ఇప్పటికీ డౌట్ అయితే ఉందండి. అందుకే ఈ ఒక్క విషయం మీదే సీజ్ ఫైర్ ని లేదు అంటే పీస్ టాక్స్ ని వాళ్ళు డిపెండ్ చేస్తున్నారు. సో ఫైనల్ గా ఏం జరుగుతుంది, మార్కెట్ లో యుద్ధాలు అనేవి ఎట్నుంచి ఎటు వెళ్తున్నాయో చూడండి. ఫస్ట్ న్యూక్లియర్ వెపన్స్ అంటూ స్టార్ట్ చేశారు, ఆ తర్వాత ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు, ఆ తర్వాత స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అన్నారు, అండ్ ఇప్పుడు ఫైనల్ గా ఇరాన్ తాలూకా ఎకానమీని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఈ ప్లాన్స్ అన్ని ఒక విధంగా ఇరాన్ ఇబ్బంది పెట్టడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొంత అనిశ్చితే కాదు, మెయిన్ టార్గెట్ చైనా కింద కూడా మనకు కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ యుద్ధంలో ఒకవేళ ఇరాన్ నిజంగా నష్టపోతే ఇరాన్ కన్నా ఎక్కువ నష్టం చూసేలాగా చైనా పరిస్థితి అయితే ఉందండి. చైనాకి అనుకోని విధంగా చాలా పెద్ద విపత్తుగా ఇది మారబోతోంది. ఈ పాయింట్ ఫర్దర్ గా మార్కెట్ లో నెక్స్ట్ లెగ్ ఆఫ్ డౌన్ సైడ్ మూవ్ తీసుకురావడానికి అవకాశం ఉండొచ్చండి. దీన్ని మనం దృష్టిలో ఉంచుకుంటూ మిగిలిన పాయింట్స్ మనం వినాలి ఇప్పుడు ఇంకా. సో ఇక మీదట మార్కెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, 4 నెలలుగా కంటిన్యూస్ గా ఫాల్ అండి. 15% అయితే హైస్ నుంచి కిందకి పడిపోయింది నిఫ్టీ. అండ్ ఇప్పుడు సడన్ గా మార్కెట్ లో కాస్త రిబౌండ్ అయితే కనిపిస్తోంది. బట్ ఇక్కడ ఉన్న రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఇది కంటిన్యూ అవుతుందా లేదు అంటే ట్రాప్ చేస్తుందా అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మార్కెట్లు ఇప్పటికే సిగ్నిఫికెంట్ గా పడున్నాయండి. హిస్టారికల్ గా డేటా చూస్తే రిబౌండ్ అనేది లాంగ్ డిక్లైన్స్ తర్వాత వస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఏప్రిల్ కూడా ఎర్లీ సైన్స్ ఆఫ్ రికవరీస్ మనం చూపిస్తుంది. కానీ ఇక్కడే జియో పొలిటికల్ టెన్షన్ స్టిల్ ఇంకా యాక్టివ్ గా ఉన్నాయండి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మనకి పెరుగుతున్నాయి. ఫారెన్ ఇన్వెస్టర్లు మొన్న ఒక రోజు బై చేసిన స్టిల్ ఇంకా ఎగ్జిట్ మోడ్ లోనే కనిపిస్తున్నారు. అన్సర్టెనిటీ స్టిల్ ఇంకా అన్రిజాల్వ్డ్ గానే ఉన్నది. సో ఇది క్లియర్ డైరెక్షన్ కాదండి, దిస్ ఈస్ కన్ఫ్యూజన్ ఫేజ్. ఇక్కడ అందరూ కూడా ఎక్కడ భ్రమపడతారు అంటే, యావరేజ్ గా రిటర్న్స్ అనేవి స్ట్రాంగ్ ఫాల్ తర్వాత ఎక్కువ కనిపిస్తాయండి. కానీ మీడియన్ రిటర్న్స్ అనేవి ఎప్పుడు కూడా మోర్ రియలిస్టిక్ గా మనకు ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ మనం కాస్త తక్కువలోనే పెట్టుకోవాలి. ఇది బేర్ మార్కెట్ కాదండి, అలాగని బుల్ మార్కెట్ కాదు ఇప్పుడున్న ఫేజ్ అయితే. నా ఉద్దేశం ఏప్రిల్లో రికవరీ అవుతుంది కనుక, హై వాలిటాలిటీ మిక్స్డ్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి కనుక క్లియర్ డైరెక్షన్ మనకి ఫామ్ అవ్వాలి. ఇది ఒక టెన్షన్ ఫేజ్ లో అయితే మార్కెట్ ఇప్పుడు కనిపిస్తుందండి. సో ఇప్పుడు మనకి ఫైనల్ గా క్లారిటీగా మనకి తెలుస్తున్న కొన్ని విషయాలు ఉన్నాయి. దీని వల్లే మార్కెట్లు ఫర్దర్ గా ఎలా ఉంటాయనేది
మనం డిసైడ్ చేయొచ్చు. ఫస్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 100 బిలో ఉంటేనే మనకి మార్కెట్ లో రికవరీ సస్టైన్ అవుతుందండి. లేదు అంటే ఫర్దర్ గా ఇన్ఫ్లేషన్ పెరిగి మన మార్కెట్ లో కాదు ప్రపంచ మార్కెట్ల మీద కూడా ప్రెషర్ ఉంటుంది. ఇక సెకండ్ విషయం ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మనకి ఓపెన్ లో ఉండాలి. వార్ జరిగినా జరగకపోయినా, అమెరికా బ్లాక్ చేసినా, ఇరాన్ బ్లాక్ చేసినా మనకి స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి ఆయిల్ ట్యాంకర్స్ ఫ్లో అనేది ఆగకూడదు. అయితే ఇక్కడ పాజిటివ్ విషయం ఏంటంటే అటు ఇరాన్ గానీ లేదంటే ఇటు అమెరికా గానీ ఇద్దరు కూడా 100% బ్లాక్ చేస్తామని చెప్పట్లేదు. ఇది పాజిటివ్ విషయం. ఇక మూడోది ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో ఇరాన్ ఆడుతున్న కొన్ని నాటకాలు ఉన్నాయండి. మధ్యలో కొన్ని మైన్స్ పెట్టామని, ఆల్టర్నేట్ రూట్స్ లో రావాలని. అలాగే ఇటు అమెరికా దగ్గర నుంచి వస్తున్న న్యూస్ ఏంటంటే ఇరాన్ వాళ్ళకి సంబంధించి ఏవైతే మైన్స్ ఉన్నాయో వాటిని క్లీన్ చేయడానికి లేదా క్లియర్ చేయడానికి యుఎస్ తాలూకా షిప్స్ తో పాటు యూరోప్ దేశాలకు సంబంధించిన షిప్స్ కూడా వస్తున్నాయని ఇలా రకరకాలుగా ట్రంప్ గారు మాట్లాడుతున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ నాటో నుంచి ఎగ్జిట్ అయిపోతాం, వీళ్ళకి అసలు విషయం మేము వెళ్తే గానీ అర్థం కాదని. ఇవన్నీ కొంత క్లారిటీ వస్తే మార్కెట్ లో సెంటిమెంట్ కాస్త పాజిటివ్ గా ఉంటుందండి. వీటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సార్ ఇన్ని మాటలు ఎందుకు, క్లియర్ గా ఇప్పుడు మార్కెట్ బుల్లిష్ గా ఉందా లేదు ఇంకా బేరిష్ గా ఉంటుందా అంటే ఒక్కటి మాత్రం క్లియర్, ఇప్పుడు మార్కెట్ లో కనిపిస్తున్న సెటప్ అయితే బుల్లిష్ సెటప్ కాదు. దిస్ ఈజ్ అన్సర్టైన్ ట్రాన్సిషన్ ఫేజ్. మార్కెట్లు స్టెబిలైజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. రిస్క్ అనేది స్టిల్ ఇంకా యాక్టివ్ గానే ఉందండి. క్లియర్ గా థ్రెట్స్ కనిపిస్తున్నాయి. సో వాలటిలిటీ అనేది, డైరెక్షన్ లేకపోవడం అనేది ఇప్పుడు చాలా కామన్ గా ఉంటుంది. తొందరపడాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ రికవరీ అనేది ఎర్లీ సైన్ ఆఫ్ రికవరీ బట్ నాట్ కన్ఫర్మ్డ్. ఇప్పుడు మార్కెట్ లో ఒక డేంజరస్ ఫేజ్ లో ఉన్నామండి. మార్కెట్ లో పడిపోతుంటే నష్టాలు బుక్ చేసుకునో ఏదో విధంగా బయటకు రావచ్చు, లేదు ప్రశాంతంగా ఉండొచ్చు ఇంక పోతుందిలే అని. కానీ ఈ విధంగా ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్నప్పుడే ఎక్కువ మంది నష్టపోతారండి. ఈ అన్సర్టెనిటీ మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. రాంగ్ డెసిషన్స్ తీసుకునే స్టేజ్ లో మార్కెట్ ఇప్పుడు ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఓపిక పడదాం. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. వీటి గురించి మీకు ఖచ్చితంగా ఈ విషయాలు తెలియాలి. ఇవాళ ఫస్ట్ జ్యోతి సిఎన్సి గురించి మాట్లాడుకుంటే ఇంట్రాడే సెషన్స్ లో 14% అబోవ్ కింద పడిందండి. కారణం ఏంటంటే వార్ వల్ల కాదు, ఆయిల్ వల్ల కాదు, ఒక ఇంపార్టెంట్ డేంజరస్ న్యూస్ నే చెప్పుకోవాలి. అదే రెగ్యులేషన్. గ్లోబల్ గా ఉన్న రూల్స్ అనేవి మన లోకల్ కంపెనీని చాలా గట్టిగా అయితే హిట్ చేస్తున్నాయండి. ఇక్కడ కంపెనీలకు ఆపరేషన్స్ ఏవి ఎఫెక్ట్ అవ్వలేదు, బిజినెస్ నార్మల్ గానే జరుగుతుంది. కానీ ఇవాళ ఇంత నెగటివ్ గా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అంటే జుడిషియల్ ప్రోబ్ అనేది స్టార్ట్ అయింది. డైరెక్టర్స్ కి రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతున్నారు. బ్యాంక్ అకౌంట్స్ కొన్ని సీజ్ అవుతున్నాయండి. ఇది చిన్న న్యూస్ అయితే కాదు, కాస్త క్రెడిబిలిటీ దెబ్బతినే న్యూసే. జ్యోతి సిఎన్సి మీద ఫ్రెంచ్ అథారిటీస్ వాళ్ళు ఒక జుడిషియల్ ప్రోబ్ అయితే లాంచ్ చేశారండి. ఎక్స్పోర్ట్ కు సంబంధించి కొన్ని వైలేషన్స్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది సీరియస్ విషయం. ఎందుకంటే ఎక్స్పోర్ట్ రూల్స్ అనేవి డిఫెన్స్, డ్యూయల్ యూజ్ టెక్నాలజీ ఇలాంటి వాటి మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. అంటే నార్మల్ గా వచ్చే కంప్లైంట్స్ అయితే ఇది కాదండి, రొటీన్ కంప్లైంట్స్ కాదు. హై సెన్సిటివిటీ రెగ్యులేషన్ లో వీళ్ళైతే పడ్డారు. అయితే ఏదో ఒక దేశం ఇలా చేస్తే ఇంత పడిపోతుందా అంటే ప్రాబ్లం ఏంటి అంటే 85% ఆఫ్ ద టోటల్ రెవెన్యూస్ హురోన్ గ్రాఫెన్ స్టాడ్ అనే ఒక దీని నుంచి వస్తుందండి. ఈ కంట్రిబ్యూషన్ మొత్తం, ఈ 80% ఆఫ్ ద టోటల్ రెవెన్యూ మొత్తం ఇప్పుడు మనకి చాలా క్రిటికల్ ఇంపాక్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇది కనుక నిజమైంది అనుకోండి, కంపెనీ లెవెల్లో మనం రిస్క్ అయితే చూడబోతున్నాం. అయితే కంపెనీ దగ్గర నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటంటే మా ఆపరేషన్స్ ఏవి ఎఫెక్ట్ అవ్వలేదని, దీని గురించి నెక్స్ట్ ఏదో ఒకటి చేస్తామనేలాగా ఏదో చెప్తున్నారు. కానీ మార్కెట్లు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తుందండి. సో ఈ పర్టికులర్ న్యూస్ లో జ్యోతి సిఎన్సికి సంబంధించి మనం 3 విషయాలు చాలా చూడాలి. ఒకటి, లీగల్ గా ఎంత రిస్క్ ఉంటుంది, ఆపరేషనల్ డిస్రప్షన్స్ ఫర్దర్ గా ఎంత వరకు ఉంటాయి, అండ్ దీనివల్ల ఈ కంపెనీ యొక్క రెప్యుటేషన్ ఎంతవరకు డ్యామేజ్ అయిపోతుంది. ఒకవేళ ఇవి కనుక కన్ఫర్మ్ అయ్యాయి అనుకోండి, ఇన్స్టెంట్ గా కంపెనీ మీద ఉన్న ట్రస్ట్ అయితే బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో ఇవాళ వస్తున్న న్యూస్ కేవలం నంబర్స్ కోసం కాదండి, ఇది కంపెనీ మీద ఉన్న నమ్మకం మీద, ట్రస్ట్ మీద అయితే ఉండబోతుంది. నెక్స్ట్ మనం ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ ఒక్కసారిగా కింద పడుతుండడం గమనించాం. ఈ స్టాక్ మీద చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయండి. దీని గురించి నెరేషన్స్ కూడా కోకోలలుగా బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం క్లారిటీగా చెప్తున్నా గమనించండి. ఓలా కంపెనీ ఇది ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి కూడా దీని తలక వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయని, అప్పులు ఎక్కువగా ఉన్నాయని, ఇన్వెస్ట్మెంట్ కి కరెక్ట్ గా లేదని నేను చెప్తూనే ఉన్నా. అయితే ఐపీఓ వచ్చిన కొత్తలో క్రేజ్ కి బాగా పెరిగిందండి. ఆ తర్వాత కొంతమంది మ్యూచువల్ ఫండ్ సంస్థ ఇందులో పెట్టుబడి పెట్టాయని చెప్పడం వల్ల పెరిగిందండి. కానీ నేను మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, కంపెనీ తలక లాభాలు పెరిగితే అప్పుడు మనం చూద్దాము అని చెప్పి. ఈవెన్ 2-3 రోజుల క్రితం కూడా నేను చెప్పిన తర్వాత కొంతమంది కామెంట్ సెక్షన్ లో చెప్పారు, మీరు ఓలా మంచి న్యూస్ వచ్చినా బాగోలేదని చెప్పారు, స్టాక్ మాత్రం పెరిగిపోతుంది అని. మరి మంచి న్యూస్ వస్తే ఇవాళ ఈ స్టాక్ ఎందుకు పడిపోయిందండి, అండ్ ఈ స్టాక్
స్టాక్ ఇంకా పడిపోతుంది అని చెప్పడం గానీ, కంపెనీ మంచిది కాదు అని చెప్పడం గానీ నా ఉద్దేశం కాదు. మనం అర్థం చేసుకోవాల్సిందేంటి, రీసెంట్ గా వస్తున్న న్యూస్ వల్ల ఎక్స్ట్రీమ్ గా పెరిగిన ఈ స్టాక్ లో ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. మరి రీసెంట్ గా వచ్చిన గుడ్ న్యూస్ ఏంటి అంటే బ్యాటరీ ఇన్నోవేషన్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. LFP సెల్స్ తీసుకొస్తున్నారండి. బెటర్ డిమాండ్ సిగ్నల్స్ అయితే వీటికి ఉంటాయి. ఆపరేషనల్ రికవరీ అనేది వస్తుంది. ఇవన్నీ జరిగితే అప్పుడు బాగుంటుందండి. వచ్చిన న్యూస్ ఏంటి, ఎగ్జిస్టింగ్ ఉన్న బ్యాటరీ సెటప్ కన్నా వీళ్ళు చేస్తున్నది బాగుంటుంది అని చెప్తున్నారు. సో ఆ న్యూస్ రాగానే ఇప్పటికే బాగా పడున్న స్టాక్ లో అందరూ కూడా ఆశకి కొంటారండి. నేను మళ్ళీ చెప్తున్నా, కంపెనీకి డబ్బులు వచ్చాయనో, ఫండ్ రైజ్ చేసిందనో, ప్రమోటర్లు వాటాలు కొంటున్నారనో ఎస్పెషల్లీ ఈ స్టాక్ లో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయరాదు. ఎందుకు అంటే కంపెనీ నష్టాలు ప్రకటిస్తోంది, నష్టాలు ఎక్కువ అవుతున్నాయి. సో ఫర్దర్ గా కంపెనీ తాలూకా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందనే విషయం మనకి రిజల్ట్స్ విషయంలో తెలిస్తేనే నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తానండి. స్టాక్ ఇక్కడ నుంచి 200% పెరిగిపోయినా రిజల్ట్ రాకపోతే మళ్ళీ కిందకే వస్తుందండి. రీసెంట్ గా వాల్యూమ్స్ 20 కోట్ల షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. అది చాలా చాలా మ్యాసివ్ అనండి. బయర్స్ సెల్లర్స్ ఇద్దరు యాక్టివ్ గా ఉన్నారు దీంట్లో. సో అది సైలెంట్ కరెక్షన్ అయితే కాదు, యాక్టివ్ గా డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందండి. ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అవడానికి ట్రై చేస్తున్నారు స్టాక్ ప్రైస్ పెరుగుతుంటే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం స్పైస్ జెట్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ కూడా మళ్ళీ చాలా బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇవాళ కూడా అప్పర్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుతుంది. ఒకసారి కాదు, కంటిన్యూస్ గా. మనకి గ్లోబల్ గా సిచ్యువేషన్ ఎలా ఉందో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఈ స్టాక్ అయితే పెరుగుతుంది. కారణం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ లో 20% దగ్గరగా పెరిగిందండి. 4 సార్లు అప్పర్ సర్క్యూట్ కొట్టింది. స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు ఇందులో. కానీ కంపెనీ ఫినాన్షియల్ గా స్టిల్ ఇంకా చాలా ఇబ్బందుల్లో ఉంది. పాస్ట్ ఇష్యూస్ ఇంకా రిజాల్వ్ అవ్వలేదు. షార్ట్ టర్మ్ ర్యాలీని చూసి లాంగ్ టర్మ్ లో డబ్బులు వస్తాయని పెట్టుబడి పెడితే మాత్రం చాలా ఇబ్బందులు పడతారండి. ఇది కేవలం మొమెంటం మాత్రమే. ఈ కంపెనీకి సంబంధించి లీజుల డిస్ప్యూట్లు ఇంకా ఉన్నాయండి. ఫ్లీట్ అయితే పూర్తిగా కోలుకోలేదు. కాంపిటీషన్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది. వీక్ బ్యాలెన్స్ షీట్ కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ 1 year లో 70% కరెక్షన్ పడిపోయిందండి. సో ఇప్పుడు వస్తున్నది ఒక మొమెంటం ప్లే మాత్రమే. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇటువంటి టైముల్లో ఎటువంటి చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చినా అదొక పెద్ద ట్రిగ్గర్ కింద అయితే కనిపిస్తుందండి. షార్ప్ బౌన్స్ అయితే వస్తుంది. దాన్ని షార్ట్ కవరింగ్ అంటారండి. ట్రేడర్స్ ఇలాంటి మూమెంటం ని చేస్ చేస్తూ ఉంటారు. వీటిని లో బేస్ ఎఫెక్ట్లు అంటారు. ఖచ్చితంగా ఫాస్ట్ గా వెర్టికల్ గా పెరగడానికి ర్యాలీస్ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి టైముల్లో డెసిషన్స్ తప్పు తీసుకుంటామండి. సో ఓలాలో గానీ లేదు అంటే దీంట్లో గానీ క్లియర్ గా ట్రేడర్లు మాత్రమే తీసుకెళ్తున్నారండి స్టాక్ ప్రైసెస్ ని. మొమెంటం అనేది స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. బట్ ఫండమెంటల్స్ స్టిల్ ఇంకా వీక్ గానే కనిపిస్తున్నాయి. అది మనకి ఫ్యూచర్ లో రిస్క్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం స్విగ్గీ, జొమాటో రెండిటి గురించి మాట్లాడుకోవాలండి. వీటికి సంబంధించి చాలా పెద్ద పెద్ద నెగిటివ్ న్యూస్లు ఉన్నాయా అంటే కంపెనీకి సంబంధించి లీడర్షిప్ చేంజ్లు అయితే వినిపిస్తున్నాయి. నార్మల్ కరెక్షన్స్ కూడా కనిపిస్తున్నాయండి. కానీ అసలైన కారణం ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర వస్తున్న టెన్షన్లు. ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది. క్రూడ్ ఆయిల్ స్పైక్ అనేది మనకి కనిపిస్తుంది. ఇది ఇన్పుట్ కాస్ట్ ని చాలా ఎక్కువ పెంచబోతోంది. రెస్టారెంట్లు క్లియర్ గా ఎల్పిజి మీద డిపెండ్ అవుతారు కనుక వీటి వల్ల వీటికి మార్జిన్స్ తగ్గిపోతాయి ఫర్దర్ గా అని చెప్పి భయపడుతున్నారు. సో ఇది స్టాక్ స్పెసిఫిక్ అయితే కాదండి, మ్యాక్రో షాక్ అంటారు దీన్ని. అంటే బిజినెస్ ని ఇండైరెక్ట్ గా హిట్ చేసేస్తుంది అనమాట. సో ఫర్దర్ గా ఫ్యూయల్ కాస్ట్లు పెరిగిపోతాయన్న భయం గానీ, దానివల్ల కుకింగ్ కాస్ట్ ఎక్కువైపోతుందని, దీనివల్ల మార్జిన్స్ తగ్గిపోతాయని ఈ భయాలు నెమ్మదిగా ఇన్వెస్టర్లు అయితే అర్థం చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు అమెరికా ఉన్నపాళంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని వాళ్ళు కూడా ఆపేస్తామనడంతో ఈ భయాలు ఇంకా ఎక్కువడం, ఈ స్టాక్స్ నెగటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. అండ్ ఈ ఫ్యూయల్ కాస్ట్లు పెరిగిపోవడం రెస్టారెంట్ కు ఒక విధంగా నష్టమైతే ఈ కంపెనీస్ కి డైరెక్ట్ గా వాళ్ళ తాలూకా డెలివరీ కాస్ట్ ఎక్కువైపోతుంది. సప్లై చైన్ ట్రాన్స్పోర్టేషన్ భారం అవుతుంది. ప్యాకేజింగ్ సోర్సెస్ ఇబ్బందిగా ఉంటుంది. ఫుడ్ డెలివరీ కంపెనీస్ అయిన స్విగ్గీ, జొమాటోలు ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ అయితే చూస్తాయండి. అంటే వీళ్ళకి డబుల్ ప్రెషర్ అనమాట. ఒక విధంగా రెస్టారెంట్లు బిజినెస్ తగ్గిపోతే వీళ్ళకి బిజినెస్ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళ తాలూకా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కూడా కాస్ట్లు పెరిగిపోతాయి కనుక వీళ్ళకి డబుల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది అని చెప్పడంతో ఇవాళ ఈ స్టాక్స్ నెగిటివ్ గా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ మనం టీసీఎస్ గురించి మాట్లాడుకోవాలండి. యాక్సిస్ డైరెక్ట్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. 3,155 రూపాయల టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి దగ్గరగా 27% వరకు పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ నెక్స్ట్ FY28 వరకు వీళ్ళ రెవెన్యూ CAGR 8.7% ఉంటుంది అని చెప్తున్నారండి. ఇది నిజంగానే పాజిటివ్ విషయం. అయినా ఈ స్టాక్ ఇవాళ నెగిటివ్ గా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రీసెంట్ గా నాసిక్ సంబంధించి ఈ టీసీఎస్ లో వస్తున్న న్యూస్ చాలా డిస్టర్బెన్స్ గా కనిపిస్తుందండి. నాకైతే ఫుల్ అవేర్నెస్ లేదు కనుక మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఎవరికైనా అసలు ఇష్యూ ఏంటి, ఏం జరిగింది, పూర్తి వివరాలు తెలిస్తే వాటి తలక లింక్స్ అయినా లేదు
ఆ డీటెయిల్స్ అయినా ఒకసారి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇక నెక్స్ట్ మనం డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ బిఈఎల్, సోలార్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీస్ గురించి చాలా మంది పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు నువమా వాళ్ళు కూడా కొన్ని కంపెనీస్ కి బై రేటింగ్ ఇస్తున్నారు. కొన్ని విషయాల్లో, కొన్ని స్టాక్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారండి. ఎస్పెషల్లీ ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ గురించి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఆర్డర్ విజిబిలిటీ చాలా బాగుందని, కంటిన్యూస్ గా క్యాపెక్స్ చేస్తున్నారని, ఎస్పెషల్లీ కొన్ని కంపెనీస్ కి ఫేవరబుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అందులో బిఈఎల్ గానీ, డేటా ప్యాటర్న్స్ గానీ, సోలార్ ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. అట్ ద సేమ్ టైం వీళ్ళు కాషియస్ గా కూడా కొన్ని కంపెనీస్ లో ఉన్నారు. అలాంటి కంపెనీస్ లైక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అవ్వచ్చు, భారత్ డైనమిక్స్ అవ్వచ్చు, వీటిల్లో ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ రిస్క్ అయితే కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. దీనివల్ల గ్రోత్ కన్సర్న్స్ ఇబ్బంది ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ మీద మనం ఒక కన్నేసి ఉంచాలి కమింగ్ డేస్ లో. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఎస్పెషల్లీ డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ మీద మళ్ళీ క్రేజ్ విపరీతంగా పెరుగుతుందండి. 2019, 2020 ఆ టైంలో ఆల్మోస్ట్ ప్రతి విషయంలోని డిఫెన్స్ అనే పదాన్ని యాడ్ చేశారండి. మ్యూచువల్ ఫండ్స్ అయితే కేవలం డిఫెన్స్ ఫండ్స్ ని లాంచ్ చేసాయి. అలాంటి క్రేజ్ మళ్ళీ ఇప్పుడు డిఫెన్స్ లో రాబోతోంది. సో మనం కూడా వీటిని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తోనే చూస్తూ ఉండాలి ఈ న్యూస్ అంతా కూడా. నెక్స్ట్ మనం అద్వైత్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. అద్వైత్ ఎనర్జీ కూడా ఇవాళ మనకి కాస్త పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ కనిపిస్తోంది. కారణం ఏంటి అంటే 11 kV ట్రాన్స్మిషన్ లైన్స్ కి సంబంధించి వీళ్ళు ఒక L1 బిడ్డర్ కింద అయితే ఎమర్జ్ అయ్యారండి. ఇది కంపెనీకి చాలా చాలా పాజిటివ్ విషయం. న్యూస్ పెద్దది కాకపోవచ్చు, కానీ ఈ స్టాక్ లో వస్తున్న పాజిటివ్ అప్డేట్స్ నెక్స్ట్ మనకి మంచి ర్యాలీ క్రియేట్ చేయడానికి దోహదపడడానికి అవకాశం ఉందండి. ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ మనం ఏథర్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. ఓలా మంచిదా, ఏథర్ మంచిదా అంటే హైప్ విషయంలో నిజంగా ఓలా గెలుస్తుందండి, కానీ బిజినెస్ విషయంలో ఖచ్చితంగా ఏథర్ ఎనర్జీ గెలుస్తుంది. ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న ఈవీ పాలసీ 2026 సంబంధించి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో FY 29 తర్వాత కేవలం ఈవీ 2 వీలర్స్ మాత్రమే రిజిస్టర్ అవుతాయన్న న్యూస్ వల్ల ఏథర్ ఎనర్జీ వాళ్ళ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుందండి. అండ్ ఫర్దర్ గా ఫస్ట్ ఇయర్ ఆఫ్ పాలసీలో వీళ్ళు 30,000 వరకు సబ్సిడీ కూడా ఇవ్వబోతున్నారట. ఈ న్యూస్ ఏథర్ ఎనర్జీని పాజిటివ్ గా ఉండేలాగా చేసింది. నెక్స్ట్ మనం పురవంకర గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 10% అబోవ్ పెరుగుతుండడం గమనించామండి. కారణం ఏంటంటే వీళ్ళ తలక సేల్స్ గ్రోత్ అనేది ఇయర్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 190% ఉందట. 100% కాదండి, దగ్గరగా 200%. 3,547 కోట్ల కింద అయితే ప్రకటించారు. అండ్ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ క్వార్టర్ లోనే ఆల్మోస్ట్ 36% వరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే జంప్ అయింది అని చెప్తున్నారండి. ఇది నిజంగా పురవంకరాకే కాదు, రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా కాస్త పాజిటివ్ గా రియాక్ట్ అవ్వచ్చు. ఫర్దర్ గా చూద్దాం ఒకసారి. నెక్స్ట్ మనం సుమిటోమో కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు దీని మీద కవరేజ్ అయితే ఇనిషియేట్ చేస్తున్నారండి. 515 రూపాయలు టార్గెట్ ప్రైస్ ఇస్తూ 21% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. అండ్ వీళ్ళ దగ్గర రెవెన్యూ CAGR నెక్స్ట్ 12% అయితే ఉంటుందని, ఇది FY 28 వరకు ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ అగ్రికల్చర్ డిమాండ్ అవ్వచ్చు, లేదు అంటే వీళ్ళ దగ్గర అగ్రెసివ్ క్యాపెక్స్ ప్లాన్స్ అవ్వచ్చు, కొత్తగా ప్రొడక్ట్ లాంచెస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా ఈ బై రేటింగ్ రీజన్స్ కింద చెప్తున్నారు. నెక్స్ట్ మనం ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా దీని గురించి మనం మాట్లాడుకోవడం ఇది రెండోసారి. అండ్ ఇవాళ ఈ స్టాక్ 15% దగ్గరగా పెరిగింది. కారణం ఏంటంటే వీళ్ళకి 970 కోట్ల వర్త్ ఆఫ్ 2 ప్రాజెక్టులు రావడం జరిగిందండి. స్వచ్ఛ మహారాష్ట్ర మిషన్ డైరెక్టరేట్ వాళ్ళ దగ్గర నుంచి. దీంట్లో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అవ్వచ్చు, పైప్ లైన్ నెట్వర్క్స్ అవ్వచ్చు, పూణే, నాసిక్ లో అయితే వీళ్ళు చేయబోతున్నారు. పూణే ప్రాజెక్ట్ లో అయితే 587 కోట్లు అండి. అదే నాసిక్ ప్రాజెక్ట్ లో అయితే 385 కోట్ల కింద చెప్తున్నారు. మొత్తానికి ఈ స్టాక్ లో మళ్ళీ మనకి బజ్ అయితే కాస్త బాగానే క్రియేట్ అవుతుంది. ఫాలోఅప్ చేయండి. ఇక నెక్స్ట్ మనం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. అంటే IOC, BPCL, HPCL ఇలాంటి కంపెనీస్ అండి. వీటికి గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళు విండ్ ఫాల్ ట్యాక్స్ ని ఎస్పెషల్లీ వేడిదలక ఫ్యూల్ ఎక్స్పోర్ట్స్ మీద 158% వరకు పెంచడం జరిగిందండి ట్యాక్స్ ని. దీంతో పాటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ మీద కూడా 42% వరకు ట్యాక్స్ పెంచడం జరిగింది. అండ్ అది కూడా విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తో. అండ్ ఇదే టైంలో గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా కొంతవరకు పెరగడం ఏంటంటే వీటిల్లో కాస్త సెంటిమెంట్ కూడా బ్రేక్ అవడానికి అవకాశం ఉందండి. బట్ గమనించాల్సింది ఏంటి అంటే ఈ విండ్ ఫాల్ ట్యాక్సెస్ పరిస్థితులను బట్టి గవర్నమెంట్ మళ్ళీ తీయొచ్చు కూడా. సో ఈ విండ్ ఫాల్ ట్యాక్సెస్ ఉన్నంత కాలం కొంతవరకు వీటిల్లో కాస్త నెగటివ్ ప్రెషర్ మనం చూడొచ్చు. ముఖ్యంగా రేపు మనకి హాలిడే కనుక కొంత ప్రశాంతంగా ఉండొచ్చు. అయినా కూడా ఇక్కడ మీకు తెలియాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయండి. అండ్ చాలా మందికి ఈ పాటిగా డౌట్స్ క్రియేట్ అయ్యే ఉండాలి కూడా. ఎందుకంటే అమెరికా చేస్తున్న స్టేట్మెంట్స్ ప్రకారం ఇరాన్ దగ్గర ఎటువంటి సెక్యూరిటీ గానీ లేదు అంటే డిఫెన్స్ సిస్టమ్స్ గానీ లేవు. అయినా కూడా ఇరాన్ మేము దాడి చేస్తాం
చేస్తాము అంటే అమెరికా ఎందుకు భయపడుతోంది, లేదు అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో మైన్స్ ని క్లియర్ చేయడానికి పంపిస్తున్న షిప్స్ ని వెనక్కి ఎందుకు తీసుకెళ్తోంది అని చెప్పి మీ ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఎందుకంటే ట్రంప్ గారు కొన్ని వందల సార్లు ఇలా జబ్బలు ఎగరేసుకుంటూ చెప్పారండి, ఇరాన్ మీద మేము గెలిచేసాము, ఇరాన్ దగ్గర ఆర్మీ లేదు, నేవీ లేదు, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి. అయినా అమెరికా ఇప్పటికీ ఎందుకు భయపడుతోంది? స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ విషయంలో బ్లాక్స్ క్రియేట్ చేస్తామంటుంది కానీ డైరెక్ట్ గా నేవీ వాళ్ళనో ఎవరినో తీసుకెళ్లి ఎందుకు కన్ఫ్రంట్ చెయ్యట్లేదు ఇరాన్ ని అని చెప్పి. ఇక్కడ ఒక్క విషయం అర్థం చేసుకోండి, ఇరాన్ మీద దాడి చేయాలంటే షిప్స్ తో స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో డైరెక్ట్ గా అమెరికా వెళ్ళిపోగలదండి. కానీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ తలక వెడల్పు చాలా తక్కువ. సో వీళ్ళ తలక పెద్ద షిప్స్ కి ఈజీగా మాన్యూవర్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. వాళ్ళ తలక డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలన్నా లేదు అటాక్స్ జరపాలన్నా చాలా ఇబ్బంది అవుతుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అమెరికా ఎందుకు భయపడుతోంది అంటే మెయిన్ కారణం ఇరాన్ అమెరికా తాలూకా షిప్స్ కి డ్యామేజ్ చేద్దామనే దానికన్నా అమెరికాని ఇరకాటంలో పెట్టడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తుందండి. ఇప్పుడు షిప్ ఒక్కటి డ్యామేజ్ అయినా చాలా ఇబ్బంది. ఇప్పటికే ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. ఈ టైంలో షిప్పులు డ్యామేజ్ అయిన న్యూస్ వచ్చింది అనుకోండి, దాని వల్ల ఎక్కువ నష్టం అమెరికాకే జరగబోతోంది. సో అమెరికా భయపడుతోంది అంటే ఇరాన్ దగ్గర ఇంకేవో అస్త్రాలు ఉన్నాయని కాదు, ఇరాన్ చాలా టాక్టిక్ గా అమెరికాని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తుండటంతో అమెరికా ఒక అడుగు వెనక వేయాల్సి వస్తుంది. అండ్ ఇదే విషయాన్ని మార్కెట్ లో చాలా మంది పావుగా వాడుకుంటున్నారండి, కొంతమంది తెలియక కొంతమంది తెలిసి. సో మొత్తానికి ఏంటంటే మార్కెట్ లో పీ స్టాక్స్ ఫెయిల్ అయిపోయాయని తెలిసినా కూడా ఇవాళ పెరగడానికి ప్రధాన కారణం ఏంటండి, సీజ్ ఫైర్ ఇంకా నడుస్తోంది. సీజ్ ఫైర్ నడిస్తే దాని అర్థం ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో ఆయిల్ షిప్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఇది ఓవరాల్ గా ఇష్యూని సాల్వ్ చేస్తుందనే న్యూస్ కాకపోయినా కూడా మార్కెట్ అయితే కొంతవరకు భయాల్ని తగ్గించుకోవడానికి ఉన్న మాక్సిమం అవకాశంగా చూస్తున్నాయి. సో ఇప్పుడు చెప్పండి, ఇవాళ మార్కెట్ లో వచ్చిన ర్యాలీ మనం కరెక్ట్ టైం కే చెప్పామా అండి? గ్రూప్ లో ఇవాళ నేను సాయంత్రం కల్లా ఎందుకు రికవరీ వస్తుందని ఆశిస్తున్నాను అంటే ఇవాళ నేను చెప్పిన పాయింట్స్ మీకు కరెక్ట్ అనిపించాయా? అండ్ గ్రూప్ లో ఇవాళ మనం మెన్షన్ చేసుకున్న లెవెల్ కరెక్ట్ టైం కే వచ్చిందా? ఇలాంటి విషయాలన్నీ కూడా మన గ్రూప్ లో రోజు ఫ్రీగా అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి. టైం కి మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వగలను కానీ మార్కెట్ లో ఉన్న న్యూస్ మొత్తాన్ని కంటిన్యూస్ గా మీకు అప్డేట్స్ కింద ఇవ్వలేకపోవచ్చు. వచ్చే ప్రతి మెసేజ్ మీకు ఉపయోగపడేదే ఉంటుందండి. అంతవరకు నేను 100% ప్రామిస్ చేయగలుగుతున్నా. అండ్ రేపటి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, రేపటి వీడియోలో వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఇవాళ మన వీడియోలో చెప్పిన కంటెంట్ నచ్చినా ఉపయోగపడుతుంది అనిపించిన మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.